నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, లొకేషన్ అనేది మన సుందర్ కళాకార్ది. అండ్ అలానే గూగుల్లో కొట్టినా కూడా లొకేషన్ అనేది వస్తుంది. అండ్ అలానే నేను కూడా మీకు ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తున్నా. తప్పకుండా ఈ వీడియో ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ అయితే చూద్దాం అండ్ అప్డేట్ అయితే ఇద్దాం. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ షెడ్ అయితే రావడం జరిగింది. చూద్దాం. ఫస్ట్గా ఒక మోడల్ అయితే చూద్దాం. గణేషుని హైట్ వచ్చేసి ఒక 17 to 18 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టు డిజైనింగ్ వర్క్ అండ్ మన కార్తికేయుడు అయితే ఉండడం జరిగింది. కార్తికేయుని బ్యాక్గ్రౌండ్లో నిమ్మలికలు చూసింది కదా. గణేశుడు వచ్చేసి చేతిలో గద పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే వాహనం వచ్చేసి నెమలి చూసిందిగా. చాలా చాలా బాగుంది కలరింగ్ వర్క్ అయితే. ఇంకా పంచ ఇంకా ఆభరణాలు అన్నీ ఇంకా మొత్తం ఫిక్స్ చేయలేదు, పెట్టలేదు. పెడితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఐ పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఐ పెయింటింగ్ చూసుకోవచ్చు. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేశునికి చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకోవచ్చు. ఈ హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ మధ్యలో ఉంటుంది. అండ్ గణేశుడు చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. అండ్ అలానే న్యాచురల్ పంచ, న్యాచురల్ కండువా, న్యాచురల్ ఆభరణాలు చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంది. చూడండి, ఆభరణాలు కూడా చాలా నిండుగా మంచిగా రావడం జరిగింది, న్యాచురల్ ఆభరణాలు. అండ్ ముసుగు చూసినట్టే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. చూడండి. ఫస్ట్గా ఇంకో మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 17 to 18 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో సూర్య భగవాన్ చూసింది కదా. సూర్య భగవాన్ అయితే రావడం జరిగింది. అండ్ చక్రం కూడా ఎంత బాగున్నది అంటే చూడండి. అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న 3 హార్సెస్ చూడండి. ఒక చేతిలో వచ్చేసి కమలం పువ్వు అండ్ ఒక చేతిలో శంఖం. ఇంకా ఆభరణాలకు అనేది ఇంకా గోల్డ్ వర్క్ ఇంకా పంచ చాలా చాలా వర్క్ అనేది పెండింగ్ ఉంది. అలానే గణేశునికి మూసిగా చూసుకున్నట్టయితే గణేశుని రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. అండ్ అలానే హైట్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మహాదేవుడు, విష్ణు అండ్ బ్రహ్మ చూడండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తానా. అలానే రైట్ సైడ్న వచ్చేసి మహాదేవుడు, లెఫ్ట్ సైడ్న బ్రహ్మ అండ్ మధ్యలో మహేశ్వరుడు మన విష్ణు చూసింది కదా. అండ్ తొండం పైన మంచి ఆభరణాలు అండ్ అష్టభుజాధారి గణేశుడు. బొట్టు కూడా వచ్చేసి చూడండి చాలా బాగుంది. అండ్ పంచ న్యాచురల్ పంచ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, కండువా రెడ్ కలర్లో. మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చేతిలో ఆయుధాలు, చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి, ఇట్లా అన్ని ఆయుధాలు అయితే ఉండడం జరిగింది చూడండి. కొంచెం జూమ్ తగ్గించి చూపిస్తున్నా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఇక్కడ ఏంటంటే పెయింటింగ్ వర్క్ అవుతుంది. హైట్ ఫస్ట్గా ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే 18 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మన విఠలుడు, పండర్పూర్లో చాలా ఫేమస్ టెంపుల్ విఠలేశ్వరుడు అండ్ రుక్మిణి చూసుకున్నట్టయితే ఒక చేతిలో శంఖం, ఒక చేతి లడ్డు, ఒక చేయి ఆశీర్వాదం చెయ్యి. అండ్ అలానే ఇంకో చేతిలో ఇది మేబీ గొడ్డల్లి అనుకుంటున్నా. చూసింది కదా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఫిషెస్ అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్
దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ విఠలునికి వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడింగ్ వచ్చేసి రెడ్ కలర్ రావడం జరిగింది. రుక్మిణి అమ్మవారికి వచ్చేసి శారీ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడింగ్స్ తో రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. అక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, వచ్చేసి ఒక 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసాం కదా, ఆభరణాలు ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఒక సైడ్ టైగర్. ఇంకో మోడల్ మన చాలా చాలా ఫేమస్ ట్రెండింగ్ గణపతి. ఈ గణేశుని హైట్ వచ్చేసి 22 to 25 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు మంచి బుజ్జ గణపతి, కొంచెం దూరం చూద్దాము ఎందుకంటే చాలా భారీ గణపతి కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి వారు తొండం ఆడైతే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఐ పెయింటింగ్ కాకముందుకే ఐస్లలో మంచి గ్లోయింగ్. అండ్ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గుడ్డలి. ఇంకా గుడ్డలి అనేది పెట్టలేదు. కొంచెం జూమ్ చేసి లైటింగ్ అనేది బాగుంది కదా, కొంచెం బ్లింక్ అవుతుంది. అండ్ మెడల్ వచ్చేసి గజమాల, చూసింది కదా గజమాల. అండ్ పంచకి ఇంకా పెయింటింగ్ కాలేదు. తొండాలు వచ్చేసి 3 తొండాలు అయితే ఉండడం జరిగింది. అందుకనే పైన కూడా దత్తాత్రేయ స్వామి వారు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. జూమ్ తగ్గిస్తున్నాయి కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 70% కలరింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మన తొండం పైన చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్. అండ్ ఈ గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే 17 to 18 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే గణేశునికి కిరీటం బ్యాక్ సైడ్ నా స్వర్పాలు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఇంకా కలరింగ్ వర్క్ అయితే కాలేదు. ఐ పెయింటింగ్ ఎంత బాగుందో. మన పూరి జగన్నాథుడు అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్లో తొండం పైన. అండ్ మన బజరంగ్ బలి మొత్తం అంతా అయితే దేవుళ్ళు అయితే ఉండడం జరిగింది. ఏళ్ళ పైన, చేతుల మీద అమ్మవార్లు, దేవుళ్ళు అయితే ఉండడం జరిగింది. చాలా బాగుంది కదా కాన్సెప్ట్ గణేష్ అయితే ఇదైతే చూసుకోవచ్చు. అండ్ అలానే స్నేక్స్ అయితే రియల్గా స్నేక్స్ అయితే ఉండడం జరిగింది, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే గణేశునికి మూషికులు కూడా 2 మూషికులు అయితే రావడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా డిజైనింగ్ వర్క్ చాలా బాగుంది కదా. అలానే గణేశునికి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, కొంచెం దగ్గర చూపిస్తానా. మన పులి చర్మం ఉంటాయి కదా, ఆ చర్మం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి, చూసుకోవచ్చు. ఇక్కడ బజరంగ్ బలి, దత్తాత్రేయ స్వామి, ఇట్లా అందరు దేవతలు అయితే ఉండడం జరిగింది. మహాదేవుడు, పూరి జగన్నాథుడు చెప్పాను కదా. చూడండి ఏళ్ళు కూడా ఎంత బాగున్నాయంటే న్యాచురల్గా అయితే ఏళ్ళు అయితే ఉండదు. ఈ చేతులలో కూడా చూసిందంటే మొత్తం దేవతలు అయితే ఉండడం జరిగింది. గణేశునికి వచ్చేసి 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది చూడండి.